Anyway, I feel excited. ఎక్సైటెడ్ మరి Full feeling ఏంటి అసలు? అంటే anxious గా ఉన్నావా, nervous గా ఉన్నావా, excited గా ఉన్నావా? What's the feeling right now? Chap. Come on. ఏదో ఒకటి. బైక్ Dream డ్రీమ్ bike. బైక్ కదా బ్రో, చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఫిల్ అవ్వబోతుంది. ఆబ్వియస్లీ ఎక్సైటెడ్. సరే, ఒక కాంట్రవర్షియల్ టాపిక్ మాట్లాడు. మీ ఎవరు కూడా మాట్లాడతారు. సో జనాలకి జనరల్ గా ఉండే క్వశ్చన్, Z900 ఎందుకు? వై నాట్ 300? వై నాట్ 6R? నీకు అసలు Z900 లో ఏం నచ్చింది? ఆర్ ఎల్స్ నీ థాట్ ప్రాసెస్ ఏంటి బిహైండ్ చూసింగ్ Z900? స్పెసిఫిక్ గా మన రివ్యూ వీడియో తర్వాత తీసుకుందాం. ఒక 1 month నువ్వు రైడ్ చేశాక నీ ఎక్స్పీరియన్సెస్, హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? చిన్నప్పటి నుంచి నా పర్సనాలిటీకి నేను చూసే బైక్ Z900 ఒకటే. అది చిన్నప్పటి నుంచి అట్లా ఉందన్నమాట. తీసుకుంటే ఒక సూపర్ బైక్ Z900 తీసుకోవాలి, ఒక నెక్ బైక్ తీసుకోవాలి. అండ్ నాకు ఎందుకో 3 cylinder కంటే 4 cylinder ఇష్టం. సౌండ్ ఆబ్వియస్లీ 10R, బట్ సారీ 6R. యా, సౌండ్ ఆబ్వియస్లీ 6R, కానీ బడ్జెట్స్ కూడా చూసుకోవాలి కదా, ఫ్యామిలీ మ్యాన్స్ కదా, అన్నీ చూసుకోవాలి. ఒకటి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీ బోత్ ఆర్ 32 రైట్ నౌ. నాకు స్పెసిఫిక్ టాకింగ్ అబౌట్ మీ, నేను 31 వచ్చాక ఐ వాజ్ ఏబుల్ టు అఫోర్డ్ సూపర్ బైక్, దట్ టు ఆన్ EMI. మనోడు ఇప్పుడు కొనుక్కున్నాడు లైక్ 1 year later 32, బికాస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కమిట్మెంట్స్ ఉంటాయి, మెనీ థింగ్స్ యూనో. సో అంత ఈజీ ఏం కాదు. వీ హ్యావ్ వర్క్డ్ అ లాట్ త్రూ ఇట్, అండ్ చాలా కష్టపడి, చాలా సేవింగ్స్ చేసుకుని, చాలా సాక్రిఫైసెస్ చేశాక ఈ స్టేజ్కి వచ్చి ఇప్పుడు ఇట్ ఈస్ నౌ ఆర్ నెవర్ అనే సిచ్యువేషన్కి వచ్చాక ఇప్పుడు తీసుకున్నాను. సో వర్క్ ఫర్ ఇట్. మా మిడిల్ క్లాస్ కష్టాలు మీ 10R వాళ్ళకి ఏం తెలుసు బ్రో. అమ్మో భయ్యా, నేను తీసుకుంది కూడా ఈఎంఐలోనే భయ్యా. నేనేమి ఫుల్ క్యాష్ పే చేసి తీసుకోలేదు. నిద్ర పట్టిందా రాత్రి మరి మొత్తానికి? అసలు పట్టుకోవాలి 2 days నుంచి అయితే అసలు నిద్రపోలేదు. 2 days. ఎన్ని వీడియోస్ చూసావు V900? ఇప్పుడు 900 was ట్రిపుల్ వాస్ 6R. మినిమం 20 to 25 వీడియోస్ చూస్తుంటా. అండ్ 2024 was 26. 26 ఏం డిఫరెన్స్? అవన్నీగా నా వీడియో చూసావు? నేను పెట్టిన వీడియో ఎన్ని కాదు అది చెప్పు. నువ్వు పెట్టిన వీడియో ఆబ్వియస్లీ ఒకసారి అయినా చూస్తా. ఈజ్ మై కిడ్ వైభవ్. ద నెక్స్ట్ జన్ పాయింట్ 2. వీడికి ఫోన్స్ కంటే ముందు బైక్ చూపించాలని బైక్ డెలివరీకి కష్టపడి తీసుకొస్తాను. కష్టమే అయినా సరే బైక్స్ వచ్చి అలవాటు చేయాలని, ఫ్యాషన్ చిన్నప్పటి నుంచి ఉండాలని. ఇప్పటిదాకా ఫోన్ అలవాటు కాలేదు వాడికి, బట్ బైక్ అలవాటు అవ్వాలి. That's the kind of parenting he's thinking about. So, I'm not the one to talk about it. Just family advice. That's all. Okay, we'll talk about the bike more and see the visuals in the showroom. See you there. Yeah, here's the beauty. What's the game? Come on. Right. Finally, dream has achieved, man. All good? All happy? All excited? Yeah, that's obviously. Once again, congratulations. Thank you. Like say, many more. Let's do it.
Let's do it. Alright, let's take the vlog here. And in the restaurant, we're gonna go and we're going to Carla. Then we go for a small ride tomorrow, and we'll see you in the next one. Ride safe.